రాహుల్ గాంధీని మరొకసారి అడ్డుకున్నారు, వాయిదా పడింది. అదే సందర్భ లోక్సభ, అలాగే ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం. ఇక్కడ బీజేపీ ఒకటి ఆలోచించుకోవాలి. నెగిటివ్ క్యాంపెయిన్కి అవకాశం ఇస్తున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, మాట్లాడండి. అతను బడ్జెట్ మీద మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడతాడు, ఎట్ట పడితే అట్ట మాట్లాడతాడు. మాట్లాడండి, జనం వింటారు. విన్నాక చురకలు వేయండి. లెగిసి ప్రతి మంత్రి ఏం బాబు ఏందయ్యా నువ్వు, నీకేం చేతేసొచ్చు, అరే బడ్జెట్ మీద మాట్లాడితే బడ్జెట్ బదులు ఇంకోటి ఏదో మాట్లాడతావు, సరైన పాయింట్ మాట్లాడరా అంటే అడదిడ్డంగా మాట్లాడతావు, విదేశాంగ విధానంలో ఒకటి మాట్లాడరా అంటే ఇంకోటి మాట్లాడతావు. బుర్ర లేనటువంటి వాడు నీలాంటి వాడు ప్రతిపక్ష నాయకుడై మళ్ళీ రేపు పొద్దున ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి దరిద్రం పడుతుందిరా నాయన అనేటటువంటిది ప్రజలకు తెలియజేయాలి, మాట్లాడి తెలియజేయాలి. అతను మాట్లాడనివ్వకపోతే సింపతి పెరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు దాన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళు ఏదో తీసుకొస్తారంట, చూద్దాం ఏం జరుగుతుంది అన్నటువంటి పాయింట్ అయితే. బట్ పాయింట్ అలా ఒకటే, క్లారిటీ ఉండాలి, బాధ్యతగా ఉండాలన్నటువంటి విషయం మిస్ అయిపోతున్నారు.